మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్. కంటోన్మెంట్ నియోజకవర్గం నారాయణ జోపిడి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 27న నిర్వహిస్తామని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. రసూల్పురాలోని నారాయణ జోపిడిలో 288 సిల్వర్ కాంపౌండ్ లో 40 ఇండ్లను లబ్ధిదారులకు అందిస్తామని అన్నారు. ఇండ్ల నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఆయన అధికారులతో కలిసి ఆయా ఇండ్లను పరిశీలించారు. ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని ఎమ్మెల్యే తెలిపారు. ఇండ్ల పరిశీలన కార్యక్రమంలో జీహెచ్ఎంసీ హౌసింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీందర్, డిఈ సంధ్య, ఏఈ మహేష్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏడీఈ నాగరాజు, ఎంఆర్ఓ పాండు నాయక్, కంటోన్మెంట్ అధికారి శశాంక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంసన్ రాజు, నరేష్, నయీం, మల్లేష్, గౌస్, గఫార్ తదితరులు పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో దసరా శరన్నవరాత్రులు జరుపుకోవాలని కాంగ్రెస్ నేత, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, సభ్యులు జంపన ప్రతాప్ సూచించారు. కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లి, బాపూజీనగర్లోని శ్రీదేవి నల్లపోచమ్మ దేవాలయం, కడక్పురలోని సిద్ధిదాత్రి ఆలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవాలకు కుటుంబ సమేతంగా పాల్గొని పూజలు చేశారు. పూజల అనంతరం ఆలయాల అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానించారు. నవరాత్రి వేడుకలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని జంపన సూచించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీనివాస్, శశి, బిట్టు, శ్రీను, శ్రావణి కుమార్, ఉన్ని కృష్ణన్, ప్రేమ్ కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ తో సీసీ రోడ్డు రహదారి నిర్మాణంకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ శంకుస్థాపన చేశారు. 97 లక్షల రూపాయలతో బొల్లారం 8వ వార్డులోని గంగపుత్ర సంఘం కార్యాలయం నుంచి కార్గిల్ వారు రామచంద్ర విగ్రహంకు కొత్తగా రోడ్డు వేసి ప్రజా రవాణా కోసం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ రోడ్డు నిర్లక్ష్యానికి గురైందని గుర్తు చేశారు. ఈ సీసీ రోడ్డు నిర్మాణంతో స్థానికులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ తీసుకువచ్చి నియోజకవర్గ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, కదర్విన్, బాలరాజు, రామ్, శ్రీనివాస్, ప్రేమ్, హయాత్, శరత్ తదితరులు పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నర్మదా మల్లికార్జున్ సూచించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని 1వ వార్డు బోయిన్పల్లిలోని శ్రీ సిద్ధిదాత్రి దుర్గాభవాని దేవాలయంలో నిర్వహిస్తున్న 31వ దసరా శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు, స్థానిక బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 3వ వార్డ్ మడ్ఫోర్డ్ వర్క్షాప్ ముందు ముస్తఫా గ్రిల్స్ రెస్టారెంట్ ను ప్రారంభించిన బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, గత 10 సంవత్సరాల నుండి నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించి కంటోన్మెంట్ ప్రజలకు చేరువై మన్ననలను సంపాదించుకున్నారని, ఇంకా ఎన్నో రెస్టారెంట్స్ ప్రారంభించాలని జంపన ప్రతాప్ అన్నారు. హోటల్ నిర్వాహకులు జంపనను శాల్వాతో సత్కరించారు. కంటోన్మెంట్ నియోజకవర్గం 6వ వార్డులో సూర్య హౌసింగ్ సొసైటీ కార్ఖానాలో భూగర్భ డ్రైనేజీ రోడ్డు నిర్మాణ పనులకు బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపి సమస్యను పరిష్కారం చేస్తానని నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ హామీ ఇచ్చారు. స్థానిక కాలనీల్లో పర్యటించిన నామినేటెడ్ సభ్యురాలికి స్థానికులు వారి సమస్యలను వినతి పత్రం రూపంలో అందజేశారు.
ప్రతి సమస్యను పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని ఆమె వెల్లడించారు. అభివృద్ధి పనుల కోసం స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ సహకారం తీసుకుంటామని స్థానికులకు వివరించారు. దశల వారీగా ప్రతి సమస్యను పరిష్కారం చేసి ప్రతి కాలనీ వార్డును అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు ఎం ఉపేందర్, కార్యదర్శి ఏ విజయ్ కుమార్, జేకే సోమయాజులు, హేమంతరావు, డి రుషికేష్, గౌతమ్ జైన్, మునిందర్, విశ్వేశ్వరరెడ్డి, సందీప్ అగర్వాల్, అజయ్ జైన్, బీజేపీ నాయకులు వి రవీందర్ రెడ్డి, బాణాల శ్రీనివాసరెడ్డి, వార్డు అధ్యక్షుడు ప్రతీక్ జైన్ తదితరులు పాల్గొన్నారు. తాజా వార్తల కోసం MRTV తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.